ఇక వార్తల తర్వాత ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న మన స్పెషల్ టీ టైం టాపిక్. మీ చేత ఉన్న టీ తాగుతూ నేను చెప్పబోయే స్పెషల్ టాపిక్ ని వినండి. ఈ రోజు సాక్షాత్తు పరమశివుడు కొలువైన కైలాస పర్వతం గురించి తెలుసుకుందాం. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శిఖరం ఎవరెస్ట్. దాని ఎత్తు 8,848 మీటర్లు. దీనిని ఇప్పటికే 6,000 మందికి పైగా అధిరోహించారు. కానీ దానికంటే తక్కువ ఎత్తులో ఉన్న కైలాస శిఖరం 6,638 మీటర్లే. అయినా ఈ కైలాస పర్వతాన్ని ఇప్పటి వరకు ఎవరు అధిరోహించలేదు. దానికి కారణం, ఎవరైనా ఎక్కడానికి ప్రయత్నిస్తే ఒక్కసారిగా అక్కడ వాతావరణం మారిపోతుందట. వాళ్ళ చేతిలో ఉన్న కంపాస్ పనిచేయదట. వారి దగ్గర ఉన్న ఎలక్ట్రిక్ వస్తువులు కూడా ఆ సమయాన్ని పనిచేయకపోవడంతో భయపడి సగం దూరం వెళ్ళిన వాళ్ళు కూడా వెనక్కి తిరిగి వచ్చేస్తూ ఉంటారట. ఇక్కడ సైంటిస్టులను సైతం భయపెట్టే అతిపెద్ద మిస్టరీ టైం. కైలాస పర్వతం దగ్గరకు వెళితే కాలం చాలా వేగంగా ప్రయాణిస్తుందట. 1999లో కొంతమంది రష్యన్ పర్వతారోహకులు ఆ పర్వతాన్ని అధిరోహించడానికి ప్రయత్నించారట. ఆశ్చర్యంగా ఒక్క రాత్రిలోనే వారి చేతి గోళ్లు, జుట్టు వారం రోజులకు పైగా పెరిగిపోయినాయట. ఒక్క పూటలోనే, అది కూడా. అక్కడి నుండి వెనక్కి వచ్చిన వాళ్ళు వృద్ధాప్య ఛాయలతో 1 సంవత్సరంలోనే మరణించడం గమనార్హం. రష్యన్ మరియు అమెరికన్ సైంటిస్టుల పరిశోధనలో తేలింది ఏమిటంటే, భూమి మొత్తానికి కైలాస పర్వతమే కేంద్ర బిందువు అని. సూర్యాస్తమయ సమయంలో ఆ నీడ అక్కడ పడేసరికి స్వస్తిక్ ఆకారంలో కనిపిస్తుందని చెప్తారు. కొంతమంది యాత్రికులకు మంచు కరిగే సమయంలో ఓంకార శబ్దం కూడా వినిపిస్తుందట. అలాగే ఆ కైలాస పర్వతం శివలింగాకారంలో ఉండటం కూడా పెద్ద ఆశ్చర్యం కలిగించే విషయమే. మరి ఇది సైన్స్ కు అందని రహస్యమా, లేక పరమేశ్వరుడి మహిమ? మీరు ఏమనుకుంటున్నారో కింద కామెంట్ లో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీకి షేర్ చేయండి. వార్తలు మరియు ఇంట్రెస్టింగ్ టాపిక్ తో నేను మీ ముందుకు. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. వెడుతూ ఈ రోజు మంచి మాట. సముద్రమంత సమస్య ఎదురైనప్పుడు ఆ సముద్రాన్ని ఈదగలిగే ధైర్యాన్ని పెంచుకో. విజయం నీదే అవుతుంది. గుడ్ బై.